హరే కృష్ణ. నేడు గోపాష్టమి. కార్తీక శుక్లపక్ష అష్టమి రోజున గోపాష్టమి అంటారు. చిన్ని కృష్ణుడు తన 5వ ఏట తండ్రి నందుడి ఆజ్ఞ మేరకు సోదరుడు బలరామునితో కలిసి మొదటిసారిగా గోవులను కాచేందుకు అడవికి వెళ్ళిన రోజు కార్తీక శుక్ల అష్టమి. ఈ కృష్ణుడు గోపాలుడిగా మారిన ఈ పవిత్రమైన రోజును గోపాష్టమి పర్వదినంగా జరుపుకుంటాము. ఈ రోజు కృష్ణుడు అత్యంత ప్రీతిపరమైన రోజు. ఇది కృష్ణుడు గోవును పూజించిన శుభదినం. ఈ పవిత్రమైన దినం దీపావళి అమావాస్య 8వ రోజు వస్తుంది. శ్రీకృష్ణుడు ఈ రోజున గోవులకు పూజ చేయడం మంచిదని తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. చెప్పడమే కాదు, శ్రీకృష్ణుడు కూడా ఈరోజు గో పూజలు చేసేవాడట. గోపాష్టమి సందర్భంగా ప్రతి ఒక్కరూ గోమాతను దర్శించుకొని గోగ్రాసాన్ని సమర్పించాలి. తరువాత శ్రీకృష్ణుని కూడా పూజించాలి. ప్రతి దేవాలయంలో సామూహిక గోపూజలను నిర్వహించి భక్తులకు గోమాత విశిష్టను తెలియజేయాలి. పంచగవ్య ప్రసాదాన్ని వితరణ చేయాలి. గోశాలలో కూడా ఉత్సవాలు నిర్వహించాలి. గోశాలను శుభ్రపరిచి గోవులను అలంకరించి విశేష పూజలను జరపాలి. గో ఉత్పత్తి, తయారీ, ప్రదర్శన, విక్రయాలను ప్రారంభించాలి. గో అనగా గోమాత, గోప అనగా గోపబాలుడు. కార్తీక శుక్లపక్ష అష్టమి నాడు వచ్చే రోజు కాబట్టి దీన్ని గోపాష్టమిగా పిలుస్తారు. గోపాష్టమి రోజు గోవులను శుభ్రమైన నీటితో కడిగి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. గోమాతకు అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టాలి. ఎవరైతే గోవు పూజించి దానికి దానం లేదా పండ్లను తినిపించి హారతులిచ్చి గో చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. గోవు తోక భాగాన్ని పృష్ఠ భాగంగా సృష్టించి నమస్కరిస్తారో వారికి విశేషమైన పుణ్యఫలం లభించి చేసిన పాపాలు అన్నీ పోతాయని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈరోజు కృష్ణుడి వెంట ఆవులను అడవికి పంపినట్లు అనేక పురాణ గాథలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు ఆవులను ప్రత్యేకంగా పూజించుకోవాలి. గోవు సకల దేవతల స్వరూపం కనుక గోవును పూజిస్తే సకల దేవతలు తృప్తి చెందుతారు. గోవుకు గోపాష్టమి రోజు గ్రాసం, ఆకుపచ్చని బఠానీలు, గోధుమలను పెడితే అన్ని కోరికలు నెరవేరుతాయని శాస్త్రవచనం. అమ్మలాంటి గోమాతను పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. గోవు పరదేవత స్వరూపము. గోవుకు అష్టైదు దేవత, సురభి దేవత, కామధేను దేవత, దేవాదేవుడి దేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క భార్య శ్రీ మహాలక్ష్మి స్వరూపము. గోపాష్టమి రోజు శ్రీ సురభ్య నమః అనే మంత్రాన్ని జపించి క్రింది స్తోత్రాన్ని గో సన్నిధిలో చెప్పిస్తే ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని కీర్తి, ధనము, జ్ఞానము, క్షేమము ప్రసాదించే మహిమగల స్తుతి శ్రీ గోపాష్టమి స్తుతి.